హాయ్ హలో వెల్కమ్ టు కరెంట్ టీవీ న్యూస్. సిదిరి అప్పలరాజుని పరామర్శించిన జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ ఇంకా దిగజారిపోతుంది అని చెప్పడానికి ఈ పరామర్శ ఇంకాస్త దానికి ఆజ్యం పోస్తుందని చెప్పాలి. దీన్ని అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ఇలాంటి ప్లాన్స్ ఎవరిస్తున్నారు, ఎందుకని వైఎస్ఆర్సీపీ పార్టీని కంప్లీట్గా సర్వనాశనం చేసేయడానికి, ఉనికి కంప్లీట్గా కోల్పోవడానికి, ప్రజల్లో ఒక వేరే విధంగా ఒక అరాచకమైనటువంటి పార్టీగా, వ్యక్తులుగా, వాళ్ళకే ఈ పార్టీలో స్థానం అన్నట్లుగా సంకేతం పంపిస్తున్నటువంటి పరిస్థితి నిన్నటితో మరొకసారి తేలిపోయిందని చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారు రీసెంట్గా మనం చూస్తే వరుసగా అన్నీ కూడా రౌడీ షీటర్లు, తెనాల్లో గంజాయి బ్యాచ్ ఒక కానిస్టేబుల్ని చంపైపోతే అక్కడికి వెళ్ళి ఆ గంజాయి బ్యాచ్ని పరామర్శించడం, మొన్న 23 ఏళ్ల వయసు చిన్నపిల్లోడు 24 కేసులు వేయించుకున్నాడు, సరదాగా మందు తాగి బీరు బాటిల్ తాగి గొంతు కోసి చంపేసినటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి పరామర్శించి చిన్నపిల్లోడు ఏదో తెలియక చేశాడని చెప్పడం, మళ్ళీ ఇంకా ఇవన్నీ కూడా వరుసపెట్టి చేస్తున్నటువంటి కార్యక్రమాలుగానే చూడాలి. ఇప్పుడు సిదిరి అప్పలరాజుకి సంబంధించి చాలా క్లియర్గా సీసీ కెమెరాలో విజువల్స్తో సహా దొరికిపోయినటువంటి ఒక మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రిగా ఉన్నటువంటి సిదిరి అప్పలరాజుకు వాళ్ళ కొడుకు చేసినటువంటి యాక్సిడెంట్ని ఆ అబ్బాయిని వెనకాల పెట్టుకుని నువ్వు ఇలాగే చెయ్యి, నిన్ను ఎలా బయటకు తీసుకురావాలో మన ప్రభుత్వం కనుక ఉంటే నువ్వు ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చెయ్యొచ్చు అనేటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆ అబ్బాయికి 18 ఏళ్ల ఆ పిల్లోడికి ఇచ్చినటువంటి సలహాలు, సూచనలు, భరోసా నిజంగా చూస్తుంటే అద్భుతం అనిపిస్తుంది. నిన్న ఆయన అక్కడికి వెళ్ళినటువంటి చేసినటువంటి హంగామా, అక్కడ మాట్లాడినటువంటి మాటలు చూస్తుంటే డెఫినెట్గా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే వాళ్ళు ఇలా చేసినటువంటి కార్యక్రమాలు కానీ, లేదంటే రౌడీలకి, గూండాలకి, మర్డర్లు, మానభంగాలు చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా హ్యాపీగా మా పార్టీలోకి రావచ్చు, మేము మిమ్మల్ని 100% మిమ్మల్ని కంప్లీట్గా కాపాడుకునేటువంటి ప్రయత్నం చేస్తాం. చిన్నపిల్లోడని చెప్పి నేనే సీఎం అభ్యర్థిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారే ఇలా స్టేట్మెంట్ ఇవ్వటం అనేది కూడా జరుగుతుంది. అధికారంలోకి వచ్చేస్తే పొరపాటున ఇలాంటి కార్యక్రమాలకి ఇంకా మీకు అడ్డు అదుపు ఉండదు అనేటువంటి ఒక స్టేట్మెంట్ కూడా చూడాలి. లేకపోతే చూడండి, అక్కడ ఒక గొర్రెల కాపరికి సంబంధించినటువంటి ఒక నిరుపేద, అత్యంత నిరుపేద కుటుంబం, సోషల్ మీడియాలో వైరల్ అయింది, మనం కూడా చేసుకున్నాం వీడియోని. ఒక తల్లి ఆ పిల్లోడికి అసలు అన్నం పెట్టడానికి ఇంట్లో ఎటువంటి పరిస్థితులు లేకపోతే ఒక 5 రూపాయలు ఎవరో ఇస్తే ఆ బిస్కెట్ ప్యాకెట్ ఒకటి కొనుక్కొచ్చుకుని నీళ్లల్లో ఒక గ్లాసులో వేసి నీళ్లు పోసి ఆ బిస్కెట్ని మెత్తగా చేసి ఆ పిల్లోడికి పెట్టేటువంటి పరిస్థితి ఉంది. అంటే ఎవరైతే సిదిరి అప్పలరాజు కొడుకు గుద్దేసినటువంటి వ్యక్తి ఉన్నాడో, చనిపోయినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ కుటుంబం పరిస్థితి. మా హస్బెండ్ ఆయన కూలి పని చేసో ఇంకొకటి చేసో ₹1 తీసుకొచ్చి ఇస్తే తప్ప ఆ రోజు మాకు పూట గడవదు, అలాంటి వ్యక్తిని చంపేశారు, నా కొడుకులకి వీళ్ళకి నేను ఎలా తిండి పెట్టాలో నాకు తెలియట్లేదు, పైగా ఒక గోల్డెన్ ఆఫర్ కూడా ఇచ్చారు. నిన్న మనం కూడా దాని గురించి కూడా మాట్లాడుకున్నాం. సిదిరి అప్పలరాజు వాళ్ళ ఫ్యామిలీని పిలిచి నీకు 1,00,000-1,50,000 పడేస్తాను, ఎవరైతే చనిపోయినటువంటి వాళ్ళ భార్య ఉందో ఆవిడని మా ఇంటికి అంట్లు తోమడానికి పంపించు అని చెప్పి చాలా గొప్ప ఆఫర్ ఇచ్చినటువంటి పరిస్థితి. ఆయన డాక్టర్. పైగా ఇక్కడ చాలా క్లియర్గా ఏదైతే ఆ రిమాండ్కి సంబంధించిన తర్వాత సిదిరి అప్పలరాజుని వాళ్ళ అబ్బాయిని లోపలేసిన తర్వాత వచ్చినటువంటి నిజాలు చూస్తుంటే అసలు మామూలుగా లేవు. ఒక డాక్టర్ అయ్యుండి, ఒక ప్రజాప్రతినిధిగా పనిచేసినటువంటి వ్యక్తి అయ్యుండి వాళ్ళ కొడుకుని అక్కడికి వెళ్ళి కారులో ఎక్కించుకొని వచ్చి హాస్పిటల్లో జాయిన్ చేశాడు. కానీ అక్కడ చనిపోయినటువంటి వ్యక్తి బ్రతికుండగానే అక్కడ వదిలేసి వచ్చేసాడు. అతన్ని హాస్పిటల్లో జాయిన్ చేసేటువంటి అవకాశం ఉన్నా అదే కారులో అతన్ని కూడా కారులో పెట్టుకుని హాస్పిటల్ తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఉన్నా అక్కడ వదిలేసి వాళ్ళ అబ్బాయిని తీసుకొచ్చి మా అబ్బాయి కాదు గుద్దింది వేరే వ్యక్తి అనేటువంటి నమ్మించేటువంటి ప్రయత్నం చేశారు, సాక్ష్యాలు తారుమారు చేసేటువంటి ప్రయత్నం చేశారు. ఎంత అడ్డంగా దొరికిపోయినటువంటి వ్యక్తిని కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెనకేసుకొస్తున్నారు అంటే రేపొద్దున ఆ అబ్బాయి కానీ, వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నాయకుల పిల్లలు కానీ, ఎవరైనా కానీ వాళ్ళ దాంట్లో ఇదే పని చేసి రేపొద్దున మా జగన్మోహన్ రెడ్డి గారు మాకుండగా మాకేమీ కాదు అనేటువంటి ఒక ధైర్యాన్ని వాళ్ళకి ఇచ్చినటువంటి అవకాశం కనిపించింది. దీని మీద నాకు తెలిసి
వాళ్ళ పార్టీలో కూడా చాలా డిస్కషన్ జరుగుతున్నాయంట. వైఎస్ఆర్సీపీ పార్టీలో కూడా 2 వర్గాలుగా చీలిపోయారట. ఒకటి సజ్జల వర్గం, ఇంకొకటి జగన్మోహన్ రెడ్డి గారి వర్గం. సజ్జల గారి వర్గం ఏమో ఇలాంటివి వద్దు అని వాదిస్తున్నటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు ఇలా స్టేట్మెంట్లు ఇచ్చిన ప్రతిసారి కూడా వాటిని ఏ రకంగా మార్చాలో, ఏ రకంగా దాన్ని కవర్ చేయాలో దాని ప్రయత్నాల్లో వాళ్ళున్నారట. వద్దు అని చెప్తున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇవే పనులు చేయటం, ఇలాంటి పరామర్శలు చేయటం ఏ రకంగా చూడాలో కూడా తెలియట్లేదు. వాళ్ళైతే తలలు పట్టుకుంటున్నారు. ఇంకా సాక్షి మీడియాకైతే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ మాట్లాడినటువంటి మాటల్ని ఏది ప్లస్సో అది మాత్రమే ఉంచి మిగతావన్నీ కూడా కట్ చేసేటువంటి ప్రయత్నం కూడా వాళ్ళు సజ్జల గారి టీంలో చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంకా ఆలోచించండి, ఎందుకన్నా ఇలాంటివి చేస్తున్నావు అని చెప్పి వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల మాటలు కూడా వాళ్ళు వినట్లేదు అంటే ఆయన ఇంకేం చెప్పాలి? ఎవరైనా వేరే విషయాల్లో వెళ్ళొచ్చేమో, కానీ ఇలాంటి వాటిలో కూడా రేపు పొద్దున్న జోగి రమేష్ వాళ్ళ ఫ్యామిలీ మొన్న కూడా చెప్పాను, జోగి రమేష్ కొడుకు దగ్గర కూడా ఏదోనండి ఆ పిల్లోడికి ఏదో తెలియక చేశాడు, లేదంటే జోగి రమేష్ ఏదో తెలియక అలా చంపేయబోయాడు, చిన్నపిల్లోడండి, వాళ్ళ విషయం లేదని కూడా తెలిసినప్పుడు కూడా ఏముందలే ఏమవుతుంది అని చెప్పి మాట్లాడేస్తాడు. ఇలాంటివన్నీ కూడా నిజంగా ఇప్పుడు వాళ్ళ కోడలు బయటకు వచ్చి చెప్పింది, లేదంటే అక్కడ సాక్ష్యాలు చాలా క్లియర్గా సీసీ కెమెరాల్లో కనిపించాయి సిదిరి అప్పలరాజుకి సంబంధించి. ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి, ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి వీళ్ళ నిజస్వరూపాలు బయటకు వస్తున్నాయి. అదే గనక నేను మొన్న చాలా రోజుల నుంచి చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండి ఉంటే 2019 నుంచి 24 వరకు ఇలాంటి ఘటనలు ఎన్ని జరిగాయో, ఎంతమందిని ఈ రకంగా ఆయన చిన్నపిల్లోడని చెప్పి వదిలేశారు. వాళ్ళు రేపొద్దున అచ్చొచ్చిన ఆంబోతుల్లాగా రోడ్ల మీదకి ఇష్టానుసారం బళ్ళేసుకుని కార్లు వేసుకుని గుద్దేసి ఎన్ని రకాల అరాచకాలు చేశారో ఊహించుకోవడం కూడా కష్టం. చేశారు ఉంటారు, డెఫినెట్గా చేసే ఉంటారు, అవన్నీ బయటకు వచ్చే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే మొత్తం అంతా అధికారం అంతా వాళ్ళదే కదా, మొత్తం అంతా అక్కడే సెటిల్మెంట్లు ఇంకోటి ఏదో ఒకటి చేసేస్తారు. ఇప్పుడు ఆ కుటుంబం ఉంది, రోడ్డున పడిపోయింది. కనీసం జగన్మోహన్ రెడ్డి గారు సరే మా వల్ల తప్పు జరిగింది, ఆ కుటుంబానికి ఎవరు విజయవాడలో ఒక అబ్బాయి రౌడీ షీటర్ చనిపోతే వాళ్ళ కుటుంబం దగ్గరికి వెళ్ళి 20 లక్షల రూపాయలు ఇచ్చారు. కానీ ఇక్కడ వీళ్ళు పైగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు దీని మీద మర్డర్ కేసులు ఎందుకు పెట్టారు? ఏం పెట్టాలి మరి? ఏదో పిల్లోడు తెలియక చేశాడని చెప్పాలా? తెలియక ఆ పిల్లోడు ఆ అబ్బాయి అతన్ని వదిలేశాడా? అక్కడ రోడ్డు మీద బతికుండగానే వదిలేసి వెళ్ళిపోయాడా? సిపిఆర్ చేశాడు, అతన్ని బతికించబోయాడు అంటున్నారు. మరి డాక్టర్గా ఉన్నప్పుడు బతుకున్నాడా చనిపోయాడా అనేది పక్కన పెడితే కారులో ఎందుకు వేసుకెళ్ళలేకపోయాడు? కారులో అతన్ని ఎక్కించుకుని వాళ్ళ అబ్బాయితో పాటు ఎందుకు ఆయన తీసుకెళ్ళలేకపోయాడు? సిదిరి అప్పలరాజు గారు డాక్టర్ అయ్యి ఉండి, ఒక ప్రజాప్రతినిధిగా పనిచేసినటువంటి వ్యక్తి అయ్యి ఉండి, అదే వెనకబడినటువంటి వర్గాలని చంపేస్తే ఆయన బీసీ నాయకుడు అని చెప్పి ఇప్పుడు ప్రొజెక్ట్ చేస్తున్నారు. మరి అదే బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఆ గొర్రెల కాపరికి సంబంధించి ఎందుకు వదిలేశారు? కనీసం ఒక పట్టించుకున్న నాదుడు కూడా లేడు కదా. ఆయన ఎందుకు పరామర్శించాలనిపించాల? తప్పు జరిగింది, పిల్లోడు ఏదో తెలియక చేశాడమ్మా అని చెప్పి ఆ కుటుంబాన్ని పరామర్శించి 4 రూపాయల మేము ఆదుకుంటామమ్మా, ఎంతో కొంత ఇస్తాము అని చెప్పి, ఎంతైనా సరే ఆయన లేని లోటు తీరదు, మీ కుటుంబానికి ఎంతైనా సరే అన్యాయం జరిగింది అని ఒక మాట మాట్లాడాట. ఈ ఓదార్పు యాత్రలో, ఈ పరామర్శ యాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క మాట అన్నా మాట్లాడారు. మానవత్వం అంటే జగన్మోహన్ రెడ్డి గారికి అసలు ఏ కోసానా లేదు, ఉండదు, రాదు, రాబోదు అనేటువంటి దాని మీద చాలా క్లారిటీ వచ్చేసింది ఇప్పటికే ప్రజలకి. సో డెఫినెట్గా దీని ప్రతిఫలం రాబోయేటువంటి లోకల్ బాడీ ఎలక్షన్స్లోనే జగన్మోహన్ రెడ్డి గారు చాలా బలంగా చూడబోతున్నారు. ఏ 40% అయితే ఆయన పెట్టుకుని విర్రవీగిపోతున్నారో ఆ 40% ఈసారి మామూలుగా బొక్కబడదు. 100% ఆ 40% ఆయన కాపాడుకుంటే ఆయనంత తోపు లేడని చెప్పచ్చు. రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్లో కాపాడుగా మనం చూద్దాం. ఎలాంటి కార్యక్రమాలు చేసి దానికి ప్రజల యాక్సెప్టెన్సీ ఉంటుంది అనేటువంటి విధంలో కనుక మీరు ప్రూవ్ చేసుకోగలిగితే, ఈ అరాచకాలనే ప్రజలు ఇష్టపడుతున్నారు అనేటువంటిది ప్రూవ్ చేసుకోగలిగితే, రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్లో మీ సత్తా ఏంటో చూపించండి. ఇదే ఎక్కువ అవసరంలా, ఏ 39% 40% మా వెనకాల ఉన్నారు, 11 సీట్లే కాదు మాకు అంతకు మించి ఎక్కువ ఉంది ప్రజాబలం అని చెప్పి మంది మార్బలాన్ని వేసుకుని ఎక్కడికక్కడికి షో చేస్తున్నారు కదా. ఏ కార్యక్రమానికి వెళ్ళినా అక్కడ చనిపోయినటువంటి వ్యక్తి జైలు దగ్గరికి వెళ్ళి సీఎం అంటారు, చనిపోయినటువంటి ముద్రగడ దగ్గరికి వెళ్ళి ఆ పాడి మోసేటప్పుడు సీఎం అని అరుస్తారు.
ఆ జనం ఏంటో, ఆ సైకో లక్షణాలు ఏంటో ఏం అర్థం అవుతావు. సరే ఏదైనా కానివ్వండి. రేపు వీళ్ళందరినీ మీరు ఇంత మంది మార్బలం ఉంది అని చెప్పి అనుకుంటున్నారు కదా! రేపొద్దున దాన్ని లోకల్ బాడీ ఎలక్షన్స్‌లో మీ సత్తా నిరూపించుకోండి. జస్ట్ ట్రై చేయండి పోనీ. చూద్దాం. నాకు తెలిసి చెప్తున్నాగా, నాకు తెలిసి ఆయన ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్‌ని ఏదో ఒక సోది చెప్పి, కూటమి మీదో, ఇంకొకళ్ళ మీదో, అదో తోసేసి తప్పుకుంటాడాయన. అందులో ఎటువంటి సందేహం లేదు, చూసుకోండి.